నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ గ్రహణ ప్రభావం అనేది చాలా రాష్ట్రాల వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ కొద్ది గొప్ప పాజిటివ్గా ఉండేవి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి మేడం. ఎవరికి చంద్రగ్రహణం ఇంపాక్ట్ అనేది బాగుంటుంది? సో వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఓవరాల్గా? తప్పకుండా. సో ఎవరికి బాగుంటుంది అంటే చక్కగా మనం చెప్పుకోవాల్సిన అంటే కొన్ని రాశులు ఖచ్చితంగా బాగుంటాయి. ఇప్పుడు ఒక రాశికి బాగాలేదు అంటే ఇంకో రాశికి బాగుంటుంది అర్థం. ఇక్కడ ఏం చేస్తాం మనం, గ్రహణం లాభస్థానంలో పడుతుంది కనుక మేషరాశి వాళ్ళకి యోగ్యమైంది, ఖచ్చితంగా వాళ్ళకి అదృష్ట యోగాలు కనిపిస్తాయి. అంటే లాభస్థానంలో ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు మంచి ఫలితాలు అంటే మనం అనుకుంది సాధించడం, పట్టుదలతో మనం ముందుకు వెళ్తే దాన్ని సాధించగలం లేదా అని డౌట్ ఉండదు, వాళ్ళకి క్లారిటీగా సాధించవచ్చు అని చెప్పేసి. చాలామంది నేను బ్యాక్లాగ్స్ చాలా ఉండిపోయి నేను చదవలేకపోయాను, అయినా జస్ట్ ఇలా రాస్తే వచ్చేసేయండి నాకు మార్క్స్ అంటారు. అవి వాళ్ళ వల్ల రాలేదు, ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వల్ల వచ్చాయి. అయితే ఏంటి, ఈ యోగాలు పట్టాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా గ్రహణం సంబంధించిన పరిహారాలు వీళ్ళు చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ ఫలితం వస్తుంది. మాకేం చేసుకోమనంటే దానివల్ల ఫలితం ఏమి ఉండదు. సో గ్రహణం వస్తుంది వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి ఇంపాక్ట్ అనేది ఏంటంటే ఎటువంటి గ్రహణం ఒక ఇంపాక్ట్ ఏంటి, అనారోగ్య సమస్య రావడం కానీ ఆర్థికపరమైన సమస్య రావడం కానీ. ఎందుకంటే చంద్రుడితో కలిగిన రాహువుతో సంబంధించిన గ్రహణం. చంద్ర రాహువులు అంటే రాహువు అంటే ఏంటి, ఒక మాయని తెలియని విషయాన్ని ఇక్కడ ఉంది అని మనని అది మనకి తెలిసేలా చేయడము, తర్వాత తెలిసిన తర్వాత ఇది చేద్దాం అన్నప్పుడు అది మాయించేయడం. అర్థమైందా? తెలియని విషయాన్ని తెలియజేయడము, అది ఉందని మనం నమ్మినప్పుడు దాన్ని మాయించేయడం, అదే ఆయన శక్తి. ఇక చంద్రుడు ఒక ఎనర్జీ ఏంటి మనకి అంటే మన కారకుడు, మనస్సుకి సంబంధించిన విషయం. సో మానసిక ప్రశాంతి లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. ఏంటి, ఒక మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా ఈ పని చేయగలను నేను అని ఆ మానసిక ప్రశాంతి మీద వస్తే ఇబ్బంది పడుతుంది. ఈ 2 గ్రహాల నుంచి మనకి మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ఏంటంటే, ఒకటి మానసికమైన ధైర్యము, తర్వాత అన్ని అదృష్టమైన యోగాలు కావాలి. అంటే ఏంటి, చంద్రుడు కావాల్సిన కోరిక ఏంటి, మానసికమైన ఫస్ట్ ధైర్యం అంటే ఆరోగ్యము, హెల్తీగా ఉంటాం, ప్రతి విషయాన్ని చాలా చక్కగా ఆలోచించగలుగుతాము, కుదురుగా కూర్చొని ఏ పనైనా చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక రాహు ఉండడం వల్ల అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వీళ్ళ ముందు తల ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళని అలా మెస్ప్రైజ్ చేయడమో, మాయలో పడేయడమో, లేదా వీళ్ళు సాధించుకు రావడమో ఇవి జరుగుతాయి. అలాగమాట. ఇప్పుడు చాలామంది చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో వ్యాపారాలు చేస్తుంటారు. అసలు అంత పెద్ద అయినా నీకెలా అపాయింట్మెంట్ ఇచ్చారా అంటే అది అంతే, అదొక మ్యాజిక్ అంటారు. మ్యాజిక్ ఏం కాదు. ఇక్కడ రాహు ఒక ఎనర్జీస్ వల్ల వాళ్ళకి కావాల్సిన పాయింట్ మన నోట్లోంచి వస్తుంది అనమాట. దానికి ఆ పాయింట్ వాళ్ళు లాక్ అవుతారు. అలాంటి అదృష్ట యోగాలు వీళ్ళకి రాజయోగాలు. అదృష్ట యోగాలు అంటే ఏంటంటే ఇలాంటి యోగాలు అని. మరి ఒక బాస్ ఇంప్రెషన్ అంటే వీళ్ళు బాగా మాట్లాడడం వల్ల ఇంప్రెస్ అయ్యి ఆయన వీళ్ళకి మంచి ఉద్యోగం ఇవ్వచ్చు, లేదా మంచి ప్రమోషన్ ఇవ్వచ్చు, మంచి పోస్టింగ్ ఇవ్వచ్చు, పెద్ద పోస్టింగ్ ఇవ్వచ్చు. అలాంటి అదృష్ట యోగాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రహణం యొక్క పరిహారాలని చేసి తీరాలి, చేస్తే వస్తాయి మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళు ఏటువంటి పరిహారాలు చేసుకోవాలో మీకు లాస్ట్లో మొత్తం అన్ని రాశుల వాళ్ళకి ఒకటే రకమైన పరిహారాలు ఉంటాయి. ఎందుకంటే అదృష్ట యోగాలు కనుక వీళ్ళకి చెప్తాను. 2వ రాశి మనకి ఏది అదృష్ట యోగం అని అనుకుంటే కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి కొంచెం యోగమైంది. సో వీళ్ళకి జాబ్స్ రావచ్చు, జాబ్స్లో మంచి పేరు గుర్తింపు రావచ్చు, రాణింపు రావచ్చు. తర్వాత రైటర్స్గా, తర్వాత మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, యాక్టర్స్గా ఉన్న వాళ్ళకి వీళ్ళకి మంచి ఫేమ్ రావచ్చు. అండ్ ఆల్ టైమ్ నైట్ వీళ్ళు పెద్ద స్టార్లు అయిపోవచ్చు. ఇలాంటివి జరిగే అవకాశం కన్యారాశి వాళ్ళకి విపరీతంగా ఉంది. ముఖ్యంగా జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకొంచెం అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ బాగా ట్రైనింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగాలు కనిపిస్తున్నాయి. తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో అవుతుంది కనుక వీళ్ళు కూడా చాలా కష్టపడి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడింది గుర్తింపు రాకుండా బాధపడుతుంటారు. అలాంటి ఓవర్ టైంలో వీళ్ళకి గుర్తింపు రావడము, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని వీళ్ళే ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలన్నీ జరిగిపోవడము, అదంతా వీళ్ళ గొప్పతనం అని చెప్పేసి అని అందరూ చెప్పడము. అంటే ఇందులో వీళ్ళు చేసేది ఏముండదు. అంటే ఒకప్పుడు ఎప్పుడో కష్టపడ్డారు, ఆ కష్టాన్ని ఫలితం ఇప్పుడు వస్తుంది వీళ్ళకి. ఇవి వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి. వీళ్ళకి చాలా విపరీతమైన యోగాలు, భాగ్యాలు బాగున్నాయి. సో ఈ 3 రాశుల వాళ్ళు చక్కగా ఈ గ్రహణం ఒక పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్ట యోగాలని వీళ్ళు సాధిస్తారు. అయితే ఏ పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అంటే, ఖచ్చితంగా మనకి 7వ తారీఖు సాయంకాలం నుంచి ఆహారం పదార్థాల మీద వీళ్ళు నియమం అంటే ఏంటంటే ఏమి తినకుండా ఉండాలి. మ్యాక్సిమం పొద్దున్న తినడము, మధ్యాహ్నానికి ఇంకా తినడము, సాయంత్రం 5 లోపు అన్నీ ఫినిష్ చేసి ఇంకేం తీసుకోకూడదు. అంటే జస్ట్ వాటర్ కూడా తాగకూడదు. అక్కడి నుంచి మాకు రాజయోగం వస్తుంది అనే దాంతో మనశ్శాంతితో ప్రశాంతతో ఒక జపం చేస్తూ కూర్చుంటే నిజంగా రాజయోగం వస్తాయి. యోగం ఎలాంటిది అంటే నేను చెప్పలేను, ఎందుకంటే జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి వస్తుంది. కానీ వీళ్ళు రాజయోగం అని ఎందుకు అంటున్నామంటే మంచి ఫలితాలే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు రాక్షస శక్తి మనకి అనుకూలంగా పనిచేసినప్పుడు
చిన్న చిన్న విషయాలు ఎవరు కదా వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు కోరుకుంటారు. ఇది నాకు చాలా చిన్నది, ఇది పెద్దది కోరుకో ఇస్తాను అని చెప్పి అంటారు. అదేదో సినిమాలో మనం చెప్పినట్టుగా ఒక దేవత వచ్చి అడిగితే వరం అడిగితే నాకు ఇచ్చే చాలా చిన్న వరం, పెద్ద పెద్ద వరాలు కోరుకోండి, అమ్మ నేను కోరుకోలేను, చిన్న వరమే కావాలని అంటారు. అలాగా పెద్ద పెద్ద వరం వచ్చే అవకాశం వీళ్ళకి ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు 9:57కి గ్రహణ సమయం, 7 తారీఖు రాత్రి. ఈ 9:50 నుంచి రాత్రి 1:27 వరకు ఈ గ్రహణ సమయం పూర్తిగా వీళ్ళు ఏం చేయాలంటే 9:50 రాగానే ఉన్న బట్టలతో వెళ్ళి స్నానం ఆచరించాలి. చేసి పొడి బట్టలు కట్టుకొని ఒక మంచి ఆసనం వేసుకొని ఎవరిని ముట్టుకోకుండా ఫోన్లు కానీ టీవీలు కానీ చూడకుండా కూర్చొని మంత్రానుష్ఠానం జపం చేస్తూ కూర్చోవాలి. అందరూ ఏంటంటే శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేయాలి. ఈ శివాయ గురువే నమః అనే మంత్రం చేస్తే లాభదాయకంగా ఉంటుంది, వాక్ వస్తుంది, ధనం వస్తుంది, సౌభాగ్యం వస్తుంది. అంటే సౌభాగ్యం కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదో సమస్య ఉన్నా ఇవి చేస్తే వాళ్ళ హస్బెండ్ ఆరోగ్యం బాగుపడవచ్చు, ఆరోగ్యంగా ఆయన రావచ్చు. అలాగే ధనం, అంటే ధనం కోసం వ్యాపారం అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు చేస్తే ధనం అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వాక్కు, ఏది మాట్లాడినా వీళ్ళు పక్కన పెట్టేస్తూ వీళ్ళు మాటలు పట్టించకుండా ఉన్న వాళ్ళని వీళ్ళకి అంటూ ఒక పీట వేసి కూర్చోబెట్టి మీరు చెప్పండి సార్ మేము వింటాం అని చెప్పే స్థాయికి వస్తుంది. అందుకని ఎక్కువ ఈ మంత్రం చేయాలి. శివాయ గురువై నమః, శివాయ గురువై నమః. ఈ మంత్రాన్ని 9:50 నుంచి మొదలుపెట్టి 1:27 వరకు ఎన్నిసార్లు అవుతుందో లెక్కలేదు, అన్నిసార్లు చేస్తూనే ఉండాలి. ఏది మాట్లాడకుండా ఇది చేస్తూ ఉండాలి, నిద్రపోకుండా మెలకువే ఉండాలి. సో మెలకు ఉండి ఈ జపం చేసిన తర్వాత మళ్ళీ స్నానం ఆచరించి పొడి బట్టలు కట్టుకొని ఇక్కడ నిద్రపోవచ్చు, లేకపోతే శుభ్రం చేసుకోవచ్చు. ఇల్లంతా దర్బలు వేస్తాం కదా, ఇంట్లో మధ్యలో దర్బ వేస్తాము, తర్వాత నీళ్ళలో దర్బ వేస్తాము. వండిన పదార్థాలు ఏవి పనికిరావు, పూర్వ పదార్థాలు అంటే వండకుండా ఉన్న పదార్థాలు, పచ్చి పదార్థాలు అన్నిటి మీద దర్బలు వేస్తాం కనుక అవన్నీ తీసి శుభ్రం చేసుకోవడం అన్నీ చేసుకోవచ్చు. ఇవి చేస్తూ గ్రహణం ఆవు నెయ్యి దానం చేయడం చాలా విశేషం. ఆవు నెయ్యి తర్వాత ఒక వస్త్రముతో ఒక బ్రాహ్మణి పిలిచి తాంబూలంగా ఇవ్వడం, తర్వాత అన్నదానం చేయడం చాలా చాలా విశేష ఫలితం. అన్నదానం వీళ్ళు ఎంత చేస్తే అంత మంచి ఫలితం వీళ్ళకి. అన్నదానం కానీ, భూదానం కానీ, గోదానం కానీ చేసుకోవచ్చు. ఎంత చేస్తే అంత రాజయోగాలు వీళ్ళకి వస్తాయి. ఇప్పుడు ఒక 2 మనుషులకు అన్నం పెట్టామనుకోండి, మనకి 10 మంది మనుషులు తినే శక్తి వస్తుంది. అంటే అంత శక్తి డబ్బులు మనకి భగవంతుడు ఇస్తాడు. అలా ఒక 1000 మంది బ్రాహ్మణులు పెట్టామనుకోండి, మనకి 10,000 మంది బ్రాహ్మణులు పెట్టే శక్తి మనకి ఇస్తాడు. అలా 1,00,000 మంది పెట్టాము, 1,00,000 మంది 10 లక్షల మందికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అధిక ఫలం అని చెప్పేది వీళ్ళు ఎంత చేయాలనుకుంటున్నారో అంత శుభ్రంగా. అంటే దానం చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి వెనకబడి ఇంత చేద్దాం అంత చేద్దాం అనుకోకుండా మనస్ఫూర్తిగా చేయండి. ఆ మనస్ఫూర్తి చేస్తే మీకు భగవంతుడు మనస్ఫూర్తిగా నిండుగా ఇస్తాడు. ఇది చేయాలి వీళ్ళు. ఓకే, సో గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ఏ రాసుల వాళ్ళ మీద పాజిటివ్గా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః.